ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అందుకు ప్రగతినే ప్రధాన సూత్రంగా చేసుకుని పాలించిన నాయకుడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సూక్తిని నమ్మి అడవిపుత్రులకు భవిష్యత్తుపై ఆశలు రేకెత్తించాడు. ప్రతి పల్లెనే ప్రగతి కేంద్రంగా మార్చాడు. అందుకే బెల్లంకొండ మండలం మన్నె సుల్తాన్పాలెం సచివాలయ పరిధిలో జరిగిన అభివృద్ధి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. దశాబ్దాలుగా పరిష్కారమవని సమస్యల్ని ఇట్టే పరిష్కరించినందుకు అడవి బిడ్డలు తమ గుండెల్లో పెట్టుకున్నారు. మన్నె సుల్తాన్పాలెం గ్రామం పూర్తిగా అటవీ ప్రాంతం. ఆ సచివాలయ పరిధిలో ఎమ్మాజిగూడెం, రామాంజనేయపురం గ్రామాలున్నాయి. గత 5 ఏళ్లలో ఈ 3 గ్రామాల్లో సుమారు 6,08,00,000 ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేపట్టారు. మన్నె సుల్తాన్పాలెంలో 43 లక్షలతో గ్రామ సచివాలయం, 24 లక్షలతో రైతు భరోసా కేంద్రం, 21 లక్షలతో హెల్త్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేశారు. సీసీ రోడ్లు, గ్రావెల్ రోడ్ల కోసం 10 లక్షలు ఖర్చు చేశారు. నాడు నేడు ద్వారా మన్నె సుల్తాన్పాలెంలోని ఎంపీయూపీ స్కూల్లో 34 లక్షలు ఖర్చు చేసి మౌలిక వస్తువులు ఏర్పాటు చేశారు. ఎమ్మాజిగూడెం ఎంపీయూపీ స్కూల్లో 10 లక్షలతో మౌలిక సదుపాయాలు కల్పించారు. రామాంజనేయపురం అటవీ శాఖ అనుమతులు తెచ్చి 35 లక్షలతో ఎంపీపీ స్కూల్ నిర్మిస్తున్నారు. మరో 15 లక్షలతో అంగన్వాడీ భవనం నిర్మించారు. అంతేకాకుండా రామాంజనేయపురంలో అటవీ భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు 49 మందికి సుమారు 124 ఎకరాలకు సంబంధించిన ROFR పట్టాలు అందజేశారు. ఎన్నో ఏళ్లుగా పడుతున్న కష్టాలకు చరమగీతం పాడారు. మన్నె సుల్తాన్పాలెం సచివాలయ పరిధిలో సంక్షేమ పథకాల రూపంలో సుమారు 11,40,00,000 పేదలకు అందాయి. జగనన్న అమ్మఒడి ద్వారా తల్లుల ఖాతాల్లో 22 లక్షలు జమ అయ్యాయి. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 4,32,00,000 లబ్ధి చేకూరింది. వైఎస్ఆర్ చేయూత ద్వారా అక్క చెల్లెమ్మలకు 1,30,00,000 సాయం అందింది. క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా 12 లక్షలు, జగనన్న విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా సుమారు 1,50,00,000 అందాయి. వైఎస్ఆర్ పెన్షన్ కానుక రూపంలో అవ్వాతాతలకు 2,80,00,000 మేర లబ్ధి అందింది. శంకరరావు గారు ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత జగనన్న ఆశయాలు, శంకరరావు గారి ఆచరణతో పల్లెలు ప్రగతి బాట పట్టాయి. మళ్లీ పల్లెలకు జీవకళ వచ్చింది. పేదల పెన్నిధిగా వారికి అండగా నిలబడుతున్న నంబూరు శంకరరావు గారు మరోసారి ఆశీర్వదించాలంటూ ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు. చేసిన మంచిని చూసి ప్రజలు అండగా నిలబడితే భవిష్యత్తు మరింత బాగుంటుంది.